ఓం శాంతి. బ్రహ్మ బాబా అవ్యక్తం అవ్వడానికి కొన్ని క్షణాల ముందు పిల్లలందరికీ 3 శిక్షణలని ఇచ్చారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. వికారాలలో 5వది అహంకారం అంటాం. కానీ బాబా నిర్వికారి అని చెబుతూ మళ్ళీ నిరహంకారి అన్నారు. నిరహంకారత చాలా గొప్ప గుణం. అన్నీ ఉన్న తర్వాత అహంకారం ఉంటే ఒక్కసారిగా పడిపోతాం. బాబా ఈరోజు మనలో ఎంత వినమ్రత ఉండాలి, జ్ఞానం యొక్క అథారిటీ ఉండాలి, కానీ చాలా నిర్మాణ చిత్తులుగా అయి ఉండాలి. మనం చాలా మహిమయోగ్యులుగా అయ్యేది కూడా మన నిర్మాణ చిత్త స్వభావము ద్వారానే. మరి ఈరోజు బాబా సేవ యొక్క ఉత్సాహాన్ని పిల్లల్లో కలిగిస్తూనే స్వభావం పైన కూడా శ్రద్ధ పెట్టడానికి కొన్ని ముఖ్యమైన విషయాలపై అటెన్షన్ ఇప్పించారు. 16 ఏప్రిల్ మురళి ఇది. मीठे बच्चे, तुम्हें सतो प्रधान बनना है तो बाप को प्यार से याद करो. पारसनाथ शिव बाबा तुम्हें पारसपुरी का मालिक बनाने आया है. మధురమైన పిల్లలు, మీరు సతో ప్రధానంగా అవ్వాలనుకుంటే బాబాను ఎంతో ప్రేమగా జ్ఞాపకం చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి యజమానిగా చేసేందుకే వచ్చారు. మధురమైన పిల్లలు, సతో ప్రధానంగా అవ్వాలి అనుకుంటే బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేయండి. పారసనాథుడైన బాబా మనల్ని పారసపురికి యజమానిగా చేసేందుకు వచ్చారు. బాబా యొక్క పర్పస్ ఏంటి? రావడంలో బాబా పిల్లల యొక్క ప్రేమకు బందీ అయిపోయి వచ్చాను అంటారు. కానీ కేవలం వచ్చి మనల్ని ప్రేమ చేసి వెళ్ళిపోవట్లేదు. మనకి ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ విశ్వానికి అధిపతిగా చేసి బాబా వెళ్తున్నారు. మరి ఇది బాబా యొక్క ప్రేమకు ప్రాక్టికల్గా మనము ప్రూఫ్ లాగా చూడవచ్చు. ప్రశ్న, तुम बच्चे किस एक बात की धारणा से ही महिमा योग्य बन जाएंगे. మీరు పిల్లలు ఏ ఒక్క విషయం యొక్క ధారణతో మహిమ యోగ్యులుగా అవుతారు? జవాబు, బహుత్ బహుత్ నిర్మాణ చిత్ బనో. చాలా చాలా నిర్మాణ చిత్తులుగా కండి. ఏ విషయంలోనూ అహంకారం రాకూడదు. చాలా మధురంగా అవ్వాలి. అహంకారం వచ్చిందంటే శత్రువుగా అయిపోతారు. ఉన్నతంగా, నీచంగా, ఇవి పవిత్రతపైనే ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో అప్పుడు మీకు చాలా గౌరవం లభిస్తుంది. అపవిత్రంగా అవుతే అందరి ముందు తల వంచి నమస్కరించవలసి వస్తుంది. అందుకే చాలా మహిమ యోగ్యులుగా అవ్వాలి అంటే వినమ్రత ధారణ చేయాలి, పవిత్రత ధారణ చేయాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. వీరందరూ నా పిల్లలు అని. మరి పిల్లలకి అర్థం చేయిస్తున్నాను అంటారు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. భక్తి మార్గంలో విభిన్న రకాలుగా అనేక నామాలతో అనేక చిత్రాలను పెట్టేశారు. నేపాల్లో పారసనాథుని నమ్ముతారు. వారిది కూడా చాలా పెద్ద మందిరం ఉంది, కానీ అక్కడ ఏమీ లేదు అంటున్నారు. 4 ద్వారాలు ఉన్నాయి, 4 మూర్తులను పెట్టారు. 4వ దాంట్లో శ్రీకృష్ణుని చూపించారు. ఇప్పుడు బహుశా మార్చారేమో తెలియదు. ఇప్పుడు పారసనాథుడైతే తప్పనిసరిగా శివబాబా అనే చెప్పాలి కదా. మనుషులను పారస బుద్ధిగా తయారు చేసేది వారే. మరి మొట్టమొదట ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఆ తర్వాత మిగతా ప్రపంచంలో సాకార మనుష్యుల్లో ఉన్నటువంటి వారు. సూక్ష్మవతనంలో అయితే సృష్టి ఏమీ లేదు. లక్ష్మీనారాయణులు లేక విష్ణువు వీరు సాకార ప్రపంచంలో ఉండేవారు.
వాస్తవంగా విష్ణు మందిరం కూడా రాంగ్ అంటున్నారు. విష్ణు చతుర్భుజం అంటారు. 4 భుజాలు కలిగిన మనుష్యులు ఎవరు ఉండరు. బాబా అర్థం చేయిస్తారు, ఇది లక్ష్మీనారాయణుల కంబైన్డ్ స్వరూపం. ఇద్దరిని కలిపి విష్ణు రూపంలో చూపించటం జరిగింది. లక్ష్మీనారాయణులను ఇద్దరిని వేరువేరుగా చూపిస్తారు. సూక్ష్మవతనంలో అయితే విష్ణువుకి 4 భుజాలను చూపించారు, ఇద్దరిని కలిపి చూపించారు. కానీ వాస్తవంగా అలా ఇద్దరూ కలిసి ఒకటిగా ఉండడం అనేది జరగదు. ఆ విష్ణు రూపంలో చాలా ఆధ్యాత్మిక అర్థం ఇమిడి ఉంది. బాబా దీన్ని ఎంతో సూక్ష్మంగా వినిపిస్తారు, ఎందుకు 4 భుజాలు కలిపి చూపించారు అనేది. చక్రం కూడా పిల్లలు మీరు తిప్పాల్సినదే, అది హింస చేసేందుకు కాదు, అది స్వదర్శన చక్రము. మరి నేపాల్లో విష్ణువుది చాలా పెద్ద స్టాచ్యూని క్షీరసాగరంలో చూపిస్తారు. పూజ కూడా చాలా బాగా వైభవంగా చేస్తారు. ఇంకా పాలను బాగా వేస్తూ ఉంటారు. పాలే మొత్తం వేయలేరు కదా, కాబట్టి కొంత వేరేవి కూడా కలుపుతారు. కానీ బాబా అంటున్నారు, అలా పాల సముద్రం మధ్యలో ఆ విగ్రహాన్ని చూపిస్తారు. బాబా ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. విష్ణువు అర్థాన్ని కూడా ఇంకెవరు బాబా చెప్పిన విధంగా చెప్పలేరు. అసలు ఎవరికి తెలియదు. బాబా అంటారు, మీరే అందరికీ చెప్పాలి అసలు విష్ణువుని ఎందుకు ఆ రూపంలో చూపించారు అని. ఇది భగవంతుడే స్వయంగా ఇక్కడ అర్థం చేయిస్తూ ఉన్నారు. భగవంతుడు అని శివబాబాని అంటారు. ఉన్నదైతే వారు ఒక్కరే, కానీ భక్తి మార్గంలో వారికి చాలా పేర్లని పెట్టేశారు. మీరు కూడా ఇప్పుడు చాలా పేర్లు బాబాకున్నాయి అని తెలుసుకున్నారు. కానీ మీరిప్పుడు అటువంటి అనేక నామాలైతే తీసుకోరు. భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటూ వచ్చారు. మీరు కూడా దెబ్బలు పడ్డారు. ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూస్తే చాలా అర్థసహితంగా, జ్ఞానయుక్తంగా దీని భావం ఇది ఎందుకు ఇలా పెట్టారు అనేటువంటి దృష్టితో చూస్తారు. మరి ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, వారినే సుప్రీం సోల్ అంటారు. నిరాకారుడైన పరంపిత పరమాత్మ. ఆత్మ శరీరం ద్వారానే చెప్తుంది ఓ పరంపిత అని. మరి వారి మహిమని జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని చేశారు. భక్తి మార్గంలో ఒక్కరివే అనేక రకాల చిత్రాలు తయారయ్యాయి. జ్ఞాన మార్గంలో అయితే జ్ఞానసాగరుడు ఒక్కరే, వారే పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఉన్నతోన్నతమైన పరమాత్ముని మహిమనే గాయనం చేశారు. స్మరిస్తూ సుఖాన్ని పొందండి అంటారు. దేన్ని స్మరించాలి? పరమాత్మ యొక్క లీలలను, పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని, పరమాత్ముని యొక్క మహిమను స్మరిస్తూ సుఖాన్ని పొందండి అంటారు. ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి, అంటే స్మరణ చేయండి. అప్పుడు కలహాలు, క్లేశాలు అన్నీ దూరం అయిపోతాయి. జీవనముక్త పదవిని పొందుతారు. ఇది జీవనముక్తి కదా. బాబానే సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఒంటరిగా ఒక్కరికే ఇవ్వరు కదా. అనేక మంది బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. రాజధాని అంతా ఉంటుంది అంటే బాబా రాజధాని యొక్క స్థాపననే చేస్తున్నారు. సత్యుగంలో రాజా, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరిక్కడ జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటున్నారు. మీరు తర్వాత వెళ్ళి పెద్ద కులంలో జన్మ తీసుకుంటారు. మీకు చాలా సుఖం లభిస్తుంది. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు చీచీ ఆత్మలందరూ శిక్షలను పొంది తిరిగి ఇంటికి వెళ్తారు. వారి సెక్షన్స్లోకి వెళ్ళి కూర్చుంటారు. అంటే ఆత్మ అలా పరంధామంలో ఏ ధర్మం ఆత్మ ఆ ధర్మం సెక్షన్లోనే ఉంటుంది. ఇంతమంది ఆత్మల యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. పైనుండి ఆత్మలు ఎలా వస్తున్నాయి, ఎలా నటిస్తున్నాయి, ఎలా ఇంటికి వెళ్తున్నాయి మొత్తం అర్థం చేసుకోవాలి. 2 ఆకులకు బదులుగా 10 ఆకులు కలిసి ఒకేసారి రావు అంటున్నారు. నియమానుసారంగానే ఆకులు అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి.
ఇది కూడా అంతే, పెద్ద వృక్షము చూపిస్తారు కదా, ఒక్క రోజులోనే లక్షల సంఖ్య వృద్ధి జరిగినట్లు. మొదట మీరు అర్థం చేయించాలి, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, పతిత పావనుడు, దుఃఖహర్త సుఖకర్త కూడా వారే. పాత్రదారులందరూ ఇక్కడ బాగా దుఃఖితులుగా అయినప్పుడు వారికి సుఖాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. దుఃఖపెట్టేవాడు రావణుడు. మనుషులకి ఇది తెలియదు. బాబా వచ్చింది అందరికీ సుఖం ఇవ్వడానికి. బాబా అంటారు, వచ్చి ఇక్కడ అర్థం చేసుకోండి భగవంతుడు ఏమి ఇస్తున్నాడో, నేనేం పొందాలి అనేది. అనేక మంది అర్థం చేసుకుంటూ కొందరైతే మళ్ళీ వదిలిపెట్టి కూడా బయటికి వెళ్ళిపోతారు. ఏ విధంగా స్నానం చేస్తూ కొందరిది కాలు జారిపోతుంది కదా, అలాగే ఇక్కడ కూడా అంతే. జ్ఞానాన్ని వింటూ ఇక్కడి నుండి జారుకొని వెళ్ళిపోతారు. జ్ఞాన స్నానం చేస్తూ వెళ్ళిపోతారు. అలా కాలు జారినప్పుడు నీళ్లు లోపలికి వెళ్తాయి కదా. బాబా అయితే అనుభవిగా ఉన్నారు. ఇది విషయ వికారాల సాగరం, ఇక్కడ ప్రపంచంలో ఉన్నదంతా. మీరు క్షీరసాగరం వైపు వెళ్తున్నారు. కానీ మాయారూపి మొసలి మంచి మహారథులను కూడా పట్టుకుంటుంది. మాయ ఒక పెద్ద కొండ చిలువలాగా అయి మహారథులను మింగేస్తుంది కూడా. జీవించి ఉండగానే బాబా ఒడిలో మరణించి రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు, అనగా మరణిస్తారు. పిల్లలు, మీ బుద్ధిలో ఉంది, ఉన్నతోన్నతమైన తండ్రి తన రచనను రచిస్తూ ఉన్నారు. హిస్టరీ జోగ్రఫీ అంతా కూడా ఇక్కడిదే. సూక్ష్మవతనం యొక్క హిస్టరీ జోగ్రఫీ ఏమీ ఉండదు. భలే మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు, సాక్షాత్కారాలు జరుగుతాయి. అక్కడ కూడా విష్ణు చతుర్భుజ రూపాన్ని చూస్తారు. చిత్రాలైతే అన్నీ ఉన్నాయి కదా, కానీ బుద్ధిలో ఉంది ఇదంతా కేవలం సాక్షాత్కారం మాత్రమే. అటువంటి వస్తువులు నిజంగా అయితే ఉండవు. నిజంగా అలా ఇద్దరూ కలిసినటువంటి ఒకే రూపము విష్ణుమూర్తిది కనిపించదు అంటున్నారు. ఇవి భక్తి మార్గం యొక్క చిత్రాలు. మరిప్పుడు బాబా జ్ఞాన మార్గంలో వాటి రహస్యాలని తెలియజేస్తున్నారు. బాబా అంటారు, మీరు కూడా అందరికీ రహస్యం తెలియజేయండి. భక్తి మార్గం ఇప్పుడు పూర్తయింది. ఈ చిత్రాలేమీ ఇంకా మిగలవు. స్వర్గంలో ఈ విషయాలను అందరూ మర్చిపోతారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది లక్ష్మీనారాయణల యొక్క కంబైన్డ్ రూపముని చతుర్భుజం రూపంలో చూపించారు. లక్ష్మీనారాయణల పూజ చేయడం కూడా చతుర్భుజ విష్ణువు యొక్క పూజ చేయటమే. లక్ష్మీనారాయణల మందిరం అనండి, లేక చతుర్భుజ విష్ణువు యొక్క మందిరం అనండి, విషయం అయితే ఒక్కటే. ఈ రెండిటి యొక్క జ్ఞానము ఎవ్వరికీ లేదు. మీకు తెలుసు, ఈ లక్ష్మీనారాయణలే విశ్వంలో రాజ్యం చేసేవారు. విష్ణువు యొక్క రాజ్యం అని అనరు, వీరే పాలన కూడా చేస్తారు. మొత్తం విశ్వం యొక్క యజమానిగా ఉండేవారు, మొత్తం విశ్వాన్ని పాలన చేశారు అంటారు. శివ భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు యోగ అగ్నితో మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. డీటెయిల్గా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. చెప్పండి, ఇది గీత. కేవలం గీతలో శ్రీకృష్ణుడి పేరును అక్కడ వేసేశారు. అది కరెక్ట్ కాదు. అందరినీ గ్లాని చేశారు. కాబట్టి భారతదేశం తమో ప్రధానంగా మారింది. భగవంతుని యొక్క పేరును వెయ్యకుండా, భగవంతుని యొక్క అస్తిత్వాన్ని స్పష్టంగా తెలియపరచకుండా తప్పుడుగా ప్రచారం జరిగింది. అందుకని బాబా అన్నారు, ఇది నాకు గ్లాని జరగడమే. ఈ గ్లాని కారణంగానే భారతదేశం తమో ప్రధానంగా మారింది. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచం యొక్క అంతిమం. దీన్నే తమో ప్రధానమైన ఐరన్ ఏజ్డ్ ప్రపంచం అంటారు. సతో ప్రధానంగా ఒకప్పుడు ఉండేవారు. 84 జన్మలు తీసుకున్నారు. జన్మ మరణాల్లోకి అయితే రావాల్సిందే కదా. 84 జన్మలా అని ఆశ్చర్యపోవక్కర్లేదు. సతో ప్రధాన స్థితిలో ఉన్న ఆత్మ జన్మలు తీసుకుంటూ చివరికి వచ్చేసరికి తమో ప్రధానంగా మారుతుంది. బాబా తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. ఎవరిలో వస్తారు? మొదటి నంబర్ ఆత్మ శరీరంలోనే వస్తారు.
ఇక్కడ ఒక్కరి విషయం కాదు, మొత్తం రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ మొత్తం రాజధానిలోని ఆత్మలందరూ బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ పవిత్రంగా అవుతారు. అందరికీ బాబా ఒకటే మెసేజ్ ఇస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు ఈ యోగాగ్నితో పాపాలు కట్ అవుతాయి. కామచితి పైన కూర్చొని ఆత్మ నల్లగా మారిపోయింది, ఇప్పుడు తెల్లగా తయారు చేసేది ఎవరు మరి? అదైతే బాబాని తయారు చేయగలుగుతారు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా విభిన్న నామరూపాలతో చివరికి వచ్చేసరికి శ్యామ్గా నల్లగా మారిపోయింది. మరి లక్ష్మీనారాయణులు కూడా ఒకప్పుడు ఉండేవారు, 84 జన్మల తర్వాత వారు కూడా చివరికి వచ్చేశారు. అనేక జన్మల అంతిమంలో శివబాబా ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సతో ప్రధానంగా విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. మీలో కూడా పారసనాథుణ్ణి ఎంతోమంది పూజించేవారు, శివుణ్ణి పూజిస్తారు. మరి తప్పనిసరిగా శివుడే పారసనాథునిగా తయారు చేస్తారు కదా. పారసమని ఎలా అయితే ఏ వస్తువును తాకినా, ఏ మెటల్ని తాకినా పరుసవేది అంటారు దాన్ని, అది బంగారంగా మార్చేస్తుందంట. అలా బాబా ఈ జ్ఞానాన్ని వినిపించి ఎటువంటి ఆత్మనైనా సరే సతువు ప్రధానంగా పావనంగా తయారు చేస్తారు. అందుకే భగవంతుని పారసనాథుడు అంటారు. మరి బాబా అంటారు పారసపురి అని, సత్యయుగాన్ని అంటారు, దానికి మిమ్మల్ని నేను యజమానిగా తయారు చేస్తున్నాను. బాబా అయితే దుఃఖాలన్నింటినీ హరించి సుఖమిచ్చే తండ్రి. మరి ఇవన్నీ చెప్పడానికి ఒక టీచర్ కావాలి కదా, వారే జ్ఞాన సాగరుడు. ఇప్పుడు సతో ప్రధానంగా పారసనాథునిగా తయారు చేస్తున్నారు. మరి ఆ పారసనాథుడైన బాబాను ఎంత ప్రేమగా, ఎంత స్నేహంతో జ్ఞాపకం చేయాలి. అన్ని దుఃఖాలను దూరం చేసే తండ్రి కదా. బాబా అయితే మనకి సుఖమే ఇస్తారు. ఇది ముళ్ళ అడవి, బాబా వచ్చిందే పూల తోటను తయారు చేయటానికి. బాబా స్వయంగా తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను ఈ సాధారణ వృద్ధ తనువులో ప్రవేశించాను అని చెప్తున్నారు. ఇతనికి తన జన్మల గురించే తెలియదు. అంటే ఇతనే మాట్లాడుతున్నాడేమో, భగవంతుడు కాదు, ఈయన లోపల ఈయననే ఏదో మాయ చేసి మాట్లాడి భగవంతుడు నాలో ప్రవేశించాడని చెప్తున్నాడేమో అని అనుకుంటారు కదా. అందుకని బాబా స్పష్టం చేస్తున్నారు, ఇతను కాదు, ఇతనికైతే ఆయన జన్మల గురించే తెలియదు, నేను ఇతనిలో ప్రవేశించి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. మరి ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ ఉంది, ఏం ఆబ్జెక్ట్ ఉంది కదా. రాజా రాణి ప్రజలు అందరూ తయారవుతారు. మనుషులు యోగం యోగం అంటూ ఎంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నివృత్తి మార్గంలోని వారు కూడా హఠయోగం అంటారు. మరి రాజయోగం అయితే వారు నేర్పించలేరు. బాబాదైతే ఇదే యోగం. బాబా అయితే ఈ ఒక రకమైన యోగమే నేర్పిస్తారు. కేవలం ఏమంటారంటే స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. మీ ఆత్మకు నేనే సర్వస్వం, నాతోనే సర్వ సంబంధాలు, కాబట్టి నన్నే జ్ఞాపకం చేయండి అంటారు. మీ అందరి 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఇంకా పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయండి, మిగతావన్నీ విడిచిపెట్టండి. భక్తి మార్గంలో మీరు పాడుతూ వచ్చారు కదా, అన్నీ వదిలి ఇంకా మీ సాంగత్యంలోనే ఉంటాము, మీతోనే గడుపుతాము, మీరు తప్ప ఇంకెవరూ ఉండరు అప్పుడు అని చాలా రకాల మాటలు ప్రమాణాలు చేస్తూ వచ్చారు. మరి భగవంతుడి నుండి మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తుంది కదా. అర్థకల్పం స్వర్గం, తర్వాత నరకం, రావణ రాజ్యం మొదలవుతుంది. ఇలా మీరు అర్థం చేయించాలి. స్వయాన్ని దేహంగా భావించకండి, ఆత్మ అవినాశి అనే విషయం చెప్పాలి. ఆత్మలోని మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది, అదే మీరు ఇప్పుడు వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు శివబాబాని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది. సన్యాసీలు పవిత్రంగా అవుతే వారికి ఎంత గౌరవం లభిస్తూ ఉంటుంది. ప్యూరిటీకి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందరూ తల వంచుతారు. పవిత్రత చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. అదే పవిత్రతను ఒకవేళ కోల్పోతే అందరి ముందు తల వంచి నమస్కరించవలసి వస్తుంది. అంటే ప్యూరిటీ ఉంటే ఉన్నతంగా అవుతారు, ఇంప్యూరిటీ ఉంటే నీచంగా అవుతారు.
దేవతలు చాలా ఉన్నతమైన వారు. సన్యాసులైతే ఒక్క జన్మ పవిత్రంగా ఉంటారు, తర్వాత జన్మ మళ్ళీ వికారాల ఆధారంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఇదేమి సతో ప్రధానమైన ప్రపంచం కాదు. ఇక్కడ తత్వాలన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జన్మ వికారాలతోనే తీసుకోవాల్సి వస్తుంది. దేవతలు ఉండేది సత్యుగంలో. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, చదివిస్తున్నారు కూడా. కొందరు చదువుకుంటారు కానీ ఇతరులకు చదివించలేకపోతారు. ఎందుకు అంటే ధారణ జరగదు. బాబా అంటారు, అదృష్టంలో లేకపోతే బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? బాబా ఒకవేళ ఆశీర్వాదమే ఇవ్వగలిగితే అందరూ పవిత్రంగా అయిపోతారు, మొత్తం అందరూ స్కాలర్షిప్ తీసేసుకుంటారు. మరి భక్తి మార్గంలో అలా ఆశీర్వాదాలు చేస్తున్నట్టుగా చూపిస్తారు. సన్యాసులు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ నాకు ఒక పుత్రుడు కావాలి, నన్ను ఆశీర్వదించండి, మాకు వ్యాపారంలో లాభం కలగాలి, ఆశీర్వదించండి, లేదా మా అమ్మాయి పెళ్ళి కుదరాలి, మంచి అల్లుడు రావాలి, ఆశీర్వదించండి, ఇలా అడుగుతారు. కొందరు పుత్రుడు కావాలి అని అడుగుతారు. మరి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మ తీసుకుంటే ఇక భావి అంటారు. అబ్బాయి పుడితే వా వా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటారు లౌకికంలో అబ్బాయి పుడితే హ్యాపీ, అమ్మాయి పుడితే బీపీ అని. మరి అబ్బాయి పుడితే ఎంతో సంతోషంతో మిఠాయిలు పంచి వారి చరణాల వద్ద పడిపోతారు. ఇంకా గురువు గారు మీ యొక్క కృప కారణంగానే మాకు పుత్రుడు కలిగాడు అని అంటారు. మంచిది. మరి ఆ పుత్రుడికి ఏదైనా జబ్బు చేసి ఒకవేళ మరణించాడనుకోండి, ఇంకా ఏడుస్తూ ఉంటారు, చాలా రోధిస్తారు, గురువును తిట్టడం కూడా మొదలు పెడతారు. గురువు అంటారు ఇదంతా విధి రాత అని. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ముందు పుత్రుడు పుడితే మాత్రం ఇది నా యొక్క ఆశీర్వాద ప్రభావం అంటారు. ఆ పుత్రుడు మరణిస్తేనేమో విధిరాత అంటారు. ఎవరైనా మరణించిన వారిని మళ్ళీ పునర్జీవించడం అదైతే అస్సలు సాధ్యమే కాదు. ఇంకా భావి అంటారు. డ్రామాలో అలా ఇమిడి ఉంది. ఎక్కడో ఆత్మ దాగి ఉంటే, సూక్ష్మంగా కొన ప్రాణంతో ఉంటే అప్పుడు మృత్యు స్టేజ్కి వెళ్ళి మళ్ళీ బయటపడ్డారు, మళ్ళీ పునర్జీవించారు అని అంటారు. అంటే మళ్ళీ డాక్టర్లు కాపాడారనో ఏదో ఒక రకంగా ఆత్మ తిరిగి వచ్చిందనో చెప్తారు. వాస్తవంగా నిజంగా వెళ్ళిపోయిన ఆత్మ రాలేదు, కానీ అదే శరీరంలో కొన ప్రాణంతో చివరి దశలో ఉన్నటువంటి ఆత్మ మళ్ళీ స్పృహలోకి వస్తుంది. చిత్తం పైన అలా చేరిపోయి ఉంటుంది. ఇంకా నెమ్మదిగా ఆత్మ మేలుకుంటుంది, చిత్తం ఇంకా కొంచెం పనిచేస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక్కరికి ఇతరులపైన నమ్మకం ఉంటే, నాకు ఫలానా సాధు పైన నమ్మకం ఉండి నేను వారితో ఇంత లాభాన్ని పొందాను అని చెప్తారు. అంతే, ఇంకా ఎంతోమంది వాళ్ళ వెనకాల ఆ సాధుకి శిష్యులుగా అయిపోతారు. పిల్లలు, మీరైతే చాలా నిర్మాణ చిత్తంగా నడుచుకోవాలి. అహంకారం అస్సలు ఉండకూడదు. ఈ రోజుల్లో కొంచెం అహంకారం ప్రదర్శించినా కానీ శత్రువులైపోతారు. అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తికి అందరూ శత్రువులే ఉంటారు. వారి చుట్టూ ఎవ్వరు వారిని ఇష్టపడరు. అందుకే చాలా మధురంగా నడుచుకోవాలి. నేపాల్లో కూడా మీ ప్రత్యక్షత జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు మీ యొక్క మహిమకు ఇంకా సమయం ఉంది అంటున్నారు. లేకపోతే చాలామంది సంఖ్య పెరిగిపోయేవారు. మీ మహిమ బాగా అధికంగా జరిగితే ఎంతోమంది ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడే కనుక అలా మీకు మహిమ బాగా పెరిగితే మరి ఆ ఆశ్రమాలన్నీ ఖాళీ అయిపోతాయి కదా, వాళ్ళందరి ఎగిరిపోతాయి కదా, పెద్ద పెద్ద స్థానాలు అన్నీ ఖాళీ అయిపోతాయి. అందుకే బాబా అంటున్నారు, బడే బడే జగ్ జాయ్ और సభా మే बैठ सुनाए तो उनके पिछाड़ी ढेर आ जाए. పెద్ద పెద్ద వారు మేల్కొని వారు పెద్ద పెద్ద సభల్లో ఈ విషయాలని చెప్తే ఎంతోమంది మేల్కుంటారు. కొందరైతే ఎంపీలు కూడా కూర్చొని మహిమ చేస్తారు. భారతదేశం యొక్క రాజయోగం ఈ బ్రహ్మ కుమారీలు తప్ప ఇంకెవరూ నేర్పించలేరు అని. మరి ఇప్పుడైతే అలాంటి ప్రత్యక్షత ఇంకా జరగలేదు అంటున్నారు. అంటే బాబా ఇది ముందే ఊహించి చెప్పారు. ఒక రోజు వస్తుంది, గొప్ప గొప్ప వారు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు, మహిమ చేస్తారు. పిల్లలు, మీరు చాలా చురుకుగా చమత్కారిగా తయారవ్వాలి. ఫలానా వారు ఉపన్యాసం ఎలా ఇస్తున్నారు అని గమనించి నేర్చుకోవాలి. సర్వీస్ చేసేందుకు యుక్తులు బాబా అర్థం చేయిస్తారు.
బాబా అయితే మురళిలో వినిపించారు. ఎక్యురేట్గా కల్పకల్పం ఇలాగే జరుగుతుంది. డ్రామాలో ఇమిడి ఉంది. ఇంకా దీంట్లో ఏమీ ప్రశ్నించే పని లేదు. ఎందుకు ఇలా జరిగింది, డ్రామాలో ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు, ఇలా ఎందుకు అయింది అని బాధపడొద్దు. నో క్వశ్చన్స్ అంటారు బాబా. డ్రామా అనుసారంగా ఏదైతే బాబా అర్థం చేయించేది ఉందో అది అర్థం చేయించారు, అర్థం చేయిస్తూనే ఉంటారు ఇకపైన కూడా. బాకీ లోక్తో అతాహ ప్రశ్న కరేంగే. ఇక మిగతా ప్రశ్నలైతే ఎంతోమంది ఎన్నో రకాలుగా వేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. చెప్పండి, ముందు మన్మనాభవగా అవ్వండి, తండ్రిని తెలుసుకోండి, అప్పుడే మిగతా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి, అన్నీ బోధపడతాయి అని చెప్పాలి. తప్ప వాళ్ళ యొక్క ప్రతి ప్రశ్నకి జవాబిచ్చుకుంటూ కూర్చుంటే అసలు ఇంకా ప్రశ్నలే ఉత్పన్నమవుతాయి తప్ప ఆ జవాబుతో వారు సంతృప్తి చెందరు. అందుకే మూల విషయం, ముఖ్యమైన విషయం పైన వారికి అటెన్షన్ కలిగించాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీస్ యొక్క యుక్తులను నేర్చుకొని చాలా చాలా చురుకైన వారిగా, చమత్కారిగా కావాలి. ధారణ చేసి ఇతరులతో చేయించాలి. చదువుతో తన అదృష్టాన్ని తానే తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారం రాకూడదు. చాలా చాలా మధురంగా, నిర్మాణ చిత్తంగా అవ్వాలి. మాయారూపి మొసలితో స్వయాన్ని సంభాళించుకోవాలి. మాయ ఏ రూపమైనా ధరించి రావచ్చు. ఒక్కోసారి మింగడానికి కొండ చిలువలాగా వస్తుంది, ఒక్కోసారి పట్టుకొని అహంకారాన్ని అణచడానికి మొసలి రూపంలో వస్తుంది. కానీ ఏ రకంగా అయినా మాయ నుండి సంభాళించుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, సేవ కోసం మీరు చాలా యుక్తులు నేర్చుకోండి, ఇతరుల నుండి చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా నేను బాబాని ప్రత్యక్షం చేయాలి ఆలోచించండి. రెండవది, మీకు అస్సలు అహంకారం ఉండకూడదు అంటున్నారు. సేవ, వినమ్రత, ఈ రెండు విషయాలని బాబా ఈరోజు ధారణలో చెప్తున్నారు. వరదానం, बीती को श्रेष्ठ विधि से बीती कर यादगार स्वरूप बनाने वाले पास विथ ऑनर भव. గతాన్ని శ్రేష్ఠ విధితో గతం గతః అనుకుంటూ జ్ఞాపకార్థ స్వరూపాన్ని తయారు చేసుకునేటువంటి పాస్ విత్ ఆనర్ భవ. గడిచిపోయినటువంటి దాన్ని శ్రేష్టమైన విధితో గతం గతః అనుకుంటూ జ్ఞాపకార్థ స్వరూపాన్ని తయారు చేసుకునేటువంటి పాస్ విత్ ఆనర్ భవ. పాస్ట్ ఇస్ పాస్ట్తో హోనా హీ హే. గతం గతః జరిగేదే ఉంది. సమయము మరియు దృశ్యము అన్నీ పాస్ అయిపోతాయి, కానీ పాస్ విత్ ఆనర్గా ప్రతి సంకల్పము లేక సమయాన్ని పాస్ చేయండి, అంటే దాటండి. అనగా గతాన్ని ఒక శ్రేష్టమైన విధితో గతం గతః అనుకుంటూ దాటేసేయండి. గతించినటువంటి వాటిని స్మృతిలోకి తెచ్చుకోకండి. అవి స్మృతిలోకి రాగానే వాహ వాహ అనేటువంటి మాటలే మీ హృదయం నుండి రావాలి. ఒకవేళ గతం గుర్తొచ్చిందనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, వాహ వాహ అని దాటేసేయాలి. అన్య ఆత్మలు మీ గతించినటువంటి స్టోరీని ఒక పాఠం రూపంలో చదువుకోవాలి. మీ యొక్క గతం జ్ఞాపకార్థ స్వరూపం అవ్వాలి. అప్పుడు కీర్తన అనగా కీర్తిని పాడుతూ ఉంటారు. మీ గతాన్ని అందరూ ఒక పాఠంగా అయినా గుర్తు చేసుకోవాలి, లేదా ఒక కీర్తనగా కీర్తినైనా పాడుతూ ఉండాలి. స్లోగన్, స్వకల్యాణం యొక్క శ్రేష్టమైన ప్లాన్ని తయారు చేయండి, అప్పుడు విశ్వ సేవలో సకాష్ లభిస్తుంది. స్వకల్యాణం యొక్క శ్రేష్టమైన ప్లాన్ని తయారు చేయండి, అప్పుడు విశ్వ సేవలో
సకాష్ లభిస్తుంది. ఈరోజు స్వమానము నేనాత్మను పాస్ విత్ ఆనర్ని. నేనాత్మను పాస్ విత్ ఆనర్ని. ఎలా పాస్ అవ్వాలి? గతం గతః. మన గతం ఏదైతే గడిచిపోతుందో అది ఒకవేళ మనకి గుర్తొచ్చినా వాహ వాహ అనే విధంగా ఉండాలి. అదొక పాఠం నేర్పించేలాగా ఉండాలి. అదొక కీర్తనగా మారాలి తప్ప గతాన్ని తలుచుకుంటూ డ్రామాలో ఏంటి నా పాత్ర ఇలా అయిపోయింది, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించొద్దు. ఓం శాంతి.